మూవీ అయితే ఒక మనకు జరిగిన స్టోరీని రియల్ ఇన్సిడెంట్ ని ఒక ఫిక్షన్ క్యారెక్టర్ ని మైగ్రేట్ చేసి బాగా చూపించారు, మింగిల్ చేసి బాగా చూపించారు. సినిమా ఏంటంటే మనకు ఇండిపెండెన్స్ తర్వాత ఎలా కలిసింది మనకు ఇండియాలోని, అప్పుడు ఎలాంటి విలేజెస్ లో మనకు చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు. తెలంగాణ హిస్టరీ తక్కువ తెలిసి ఉంటుంది. బైరాన్పల్లి అనే విలేజ్ లో ఎలా జరిగింది హిస్టరీ, వారికి ఎలాగా ఊరోళ్ళు ఎలాగా ఆయన నిజాం వాళ్ళకి రజాకారుల్ని, తెలంగాణ స్లాంగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, లేకపోతే ఎలాగ ఉంటది తెలంగాణ. నాకైతే రోషన్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మన నెక్స్ట్ తెలుగు రిజర్వేషన్ టైప్ అనుకోవచ్చు. ఆ హైట్ కి ఆ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. చాలా బాగా అనిపించింది. అంటే అంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ కి వీటికి అన్నట్టు పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. ఫస్ట్ సినిమా డైరెక్టర్ కూడా బాగా చేశాడు. మొత్తం ఆ ఇన్సిడెంట్స్ గురించి, ఆ రియల్ ఇన్సిడెంట్ ఏ విధంగా చేశారు, ఊరోళ్ళు ఏ విధంగా అంటే యుద్ధంలో పాల్గొన్నారు, చనిపోతాం తెలిసినా కానీ ఏ విధంగా వాళ్ళ గురించి తెలుసుకొని ఫైటింగ్ లో ఎలా నిలబడ్డారు, బాగా చూపించారు సినిమా అయితే. రియల్ స్టోరీ అంటే ఆ ఫీల్ కలిగిందా మీకు? మాకు అనిపిస్తుంది కదా, నాకు అనిపించకపోతే ఎలా చెప్పు. ఎందుకంటే చాలా 2-3 యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తున్నాం కదా. అంటే తెలంగాణ హిస్టరీలో బైరాన్పల్లి లేకుండా అసలు తెలంగాణ హిస్టరీ ఉండదు. అంటే అదొక ట్రిగర్ పాయింట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అంత అయిన తర్వాత అరౌండ్ 500 మంది చంపిస్తున్నారు. చంపిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా వచ్చి ఆపరేషన్ పోలో చేసుకొని ఏ విధంగా చేశారు, అది ఒక ట్రిగర్ పాయింట్ చెప్పాలంటే. ఎన్నో ట్రిగర్ పాయింట్లు ఉండొచ్చు, ఇది ఒక మెయిన్ ట్రిగర్ పాయింట్. అంటే రోషన్ ని మన టాలీవుడ్ రితిక్ రోషన్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ బాడీ హైట్ కూడా అరౌండ్ 6 ఫీట్ ఉంటాడు కదా, చాలా బాగున్నాడు. ఎందుకంటే చూసేసరికల్లా కొన్ని యాంగిల్స్ లో రితిక్ రోషన్ బాడీ కూడా 6 ప్యాక్ చేసినట్టున్నాడు. కొన్ని యాంగిల్స్ అయితే కొంచెం టాలీవుడ్ రితిక్ రోషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రితిక్ రోషన్ కూడా అరౌండ్ 50-60 అయిపోయింది కదా. హీరోయిన్ తెలుగు మూవీ ఫస్ట్ మూవీ కదా, ఆ క్యూట్ గా ఆ పల్లెటూరు క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆ చిన్న చిన్న లవ్ స్టోరీ కూడా ఏ విధంగా లవ్ స్టోరీ పుట్టిందని ఇంకా స్పాయిలర్స్ ఇంకా రివీల్ చేయడం బాగోదు. సినిమా బాగుందన్న, ఏం నచ్చింది? స్టోరీ బాగుందన్న, వారు వారు ఎపిసోడ్స్ బాగున్నాయి, హీరో చూడటానికి బాగున్నాడు. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు సినిమా? హైలైట్ సీన్స్, యాక్టింగ్ బాగుంది, అలాగే వార్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అలాగే ఇండిపెండెన్స్ లో అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా బాగుంది. ఎలా అనిపించాడు రోషన్ యాక్టింగ్? ఎలా అనిపించింది? రోషన్ యాక్టింగ్ సూపర్ ఉంది నిజంగా. సినిమా అసలు ఎక్సలెంట్ గా ఉంది, 5/5. అంటే చాలా మంది రోషన్ ని హృతిక్ రోషన్ తో కంపేర్ చేస్తున్నారు టాలీవుడ్ అని. అవునవును అవును, ఇంకా బాగున్నాడు, హృతిక్ రోషన్ కంటే బాగున్నాడు. బాగున్నాడు, యాక్టింగ్, స్క్రీన్ ప్లే అవన్నీ అంతా బాగుందన్న, సూపర్ ఉంది. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు కూడా బాగున్నాయి, గిరగిర అది సూపర్ ఉంది పాట. ఇంకా డైరెక్షన్ సూపర్ ఉంది, మ్యూజిక్ ఎక్సలెంట్. ఓవరాల్ గా బాగుంది బ్రో సినిమా, చాలా బాగుంది. వార్ సీక్వెన్స్ బాగున్నాయి, కొత్త కాన్సెప్ట్, నైస్ నైస్ డైరెక్షన్, నైస్. రోషన్ అయితే శ్రీకాంత్ మించిపోయాడు పక్కా, డ్యామ్ షూర్. మంచి మంచి యాక్షన్ మూవీస్ బాగా చేస్తాడు. బాగుంది సినిమా, నైస్. రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 10/10. అంటే ఓల్డ్ చూపించడం పాత నాటి చాలా బాగుంది అన్న, చూస్తే చాలు, వర్త్, డబ్బులు అన్ని వర్త్. చాలా బాగా తీశారు సినిమా అయితే, చాలా. హీరోయిన్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరో నెక్స్ట్ రితిక్ రోషన్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ రితిక్ రోషన్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? హైలైట్ అంటే యుద్ధం, చాలా యుద్ధాలు చూశారు కానీ బైరన్పల్లి యుద్ధం చాలా బాగుంది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ డిఫరెంట్ ఉందా? చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్. నేర్చుకోవచ్చు, సినిమా చూసి చాలా నేర్చుకోవచ్చు. అదే నెక్స్ట్ లెవెల్ సాంగ్, చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ మంచి, గుడ్ మూవీ. చూస్తే చూస్తే చాలా యాక్షన్ కామెడీ ఎలా ఉంది? అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. నేర్చుకోవచ్చు, సినిమా చూసి నేర్చుకోవచ్చు. టోటల్ ఫ్యామిలీ చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తావు? 5 ఇస్తా. నైస్ మూవీ, నైస్ సాంగ్స్, కంటెంట్ బాగుంది, చాలా బాగుంది, మంచిగా డైరెక్ట్ చేసిరు. హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, కొత్త యాక్టర్ ని పరిచయం చేసిండు డైరెక్టర్ గా అయితే. ఎక్స్ట్రీమ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే హీరోయిన్ ఎంట్రీ, సాంగ్స్ అయితే అవసరం అంతే. అంటే ఇన్స్టాగ్రామ్ లో అంత ఫేమస్ అయింది కదా సాంగ్, స్క్రీన్ మీద ఎలా ఉంది? స్క్రీన్ మీద అయితే అవసరం, ప్రతి ఒక్క థియేటర్ రావాలి, థియేటర్ వచ్చి చూడాలి. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. హీరో యాక్టింగ్ అయితే చింపేవాడే. స్టోరీ ఎట్లా అనిపించింది? స్టోరీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ చేసిండు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలి, మంచి మూవీ.